ఈరోజు షిరిడీలో మనము ఖండోబా మందిరం వద్ద అవుతున్నాము. ఇక్కడ ఒక భక్తుడు అవుతున్నారు, ఎం రాజేశ్వరరావు గారు, వరంగల్కి సంబంధించిన వ్యక్తి. తనతో మాట్లాడి బాబా గురించి తన అనుభవాలు అనేది తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ ఓం సాయిరామ్. నా పేరు రాజేశ్వరరావు, వరంగల్. బాబా అంటే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, అంతర్బహిస్థితుడు. సాయిబాబా అంటే భగవంతుడు, నిర్గుణ నిరాకార స్వరూపమే సాయిబాబా, జ్ఞాన స్వరూపమే సాయిబాబా. సాయిబాబా లేని చోటంటూ లేదు. ఈ చరాచర విశ్వమంతా సాయియే. నేను మీరు చూసేదంతా కలిసి నేను లేని చోటంటూ లేదు. భూమి, జలము, ఆకాశము, ప్రకాశము, దేశ విదేశాలలో నేను నిండి మిగిలి ఉన్నాను. నేను భక్తులను ఉద్ధరించడానికే ఈ ఆకారం తీసుకున్నాను. నాకు ఆకారం లేదు, కానీ భక్తులను ఉద్ధరించడానికి నేను ఆకారం తీసుకున్నాను. ఇది 1920లో దత్తాత్రేయ స్వామి బాబా ఎవరు అనేది చెప్పాడు. బాబా ఎవరంటే ఒక ఆంజనేయ స్వామిని పిలిచి అతనికి సర్వదేవతల శక్తులు ఇచ్చి ఆంజనేయ స్వామికి సాయి అనే పేరుతోటి ఈ భూలోకంలో అవతరిస్తాడని చెప్పాడు. ఆ హనుమంతుడే సాయిబాబా. సాయిబాబా సర్వదేవతల స్వరూపం, సర్వ గురువుల స్వరూపం. సాయిబాబా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. ఇంకా సాయిబాబా చరిత్ర అనేది సత్ చరిత్ర. సత్ అంటే ఎప్పుడూ ఉండేది. నేను సనాతన సాక్షిని అని చెప్పాడు. ఒక దగ్గర కోర్టులో బాబాను అడిగినప్పుడు మీ పేరేం పేరు అంటే అందరూ సాయిబాబా అని పిలుస్తారని చెప్పాడు. మళ్ళీ మీ తండ్రి పేరేం పేరు అంటే అది కూడా సాయిబాబానే అని చెప్పాడు. సాయి లీలల గురించి చెప్పండి. సాయి లీలలు నాకు ఒకసారి నేను సాయిబాబా స్మరణ చేసుకుంటూ కూర్చున్నప్పుడు బాబా నా దేహం నుంచి ఆత్మను వేరు చేసి చూపెట్టాడు. నా దేహాన్ని నేనే చూసుకున్నాను. తర్వాత ఒకసారి నేను పడుకొని బాబా స్మరణ చేస్తూ ఉంటే నా హార్ట్ ఆగిపోయింది. అప్పుడు హృదయంలో ఒక జ్యోతి వెలిగి దర్శనం ఇచ్చింది. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ నా హృదయంలో ఆ హార్ట్ కొట్టుకోవడం మొదలైంది. ఒకసారి నేను ధ్యానం చేస్తుంటే నిజంగా జరిగినాయి సార్. అంటే ఏ విధంగా అంటే ఇది నమ్మశక్యంగా అనిపిస్తలేదు సార్. అసలు జరిగినాయి కాబట్టి ఒకరోజు నేను ధ్యానం చేస్తుంటే కుండలిని శక్తి ప్రకోపించి నా దేహం విశ్వవ్యాప్తమైంది. అప్పుడు అంటే విశ్వం అంతా అయిపోయింది. అంటే అంత ఎలాప్ చేసింది అని. నిజంగా ధ్యానంలో నా దేహం ఆకాశం అంత అయింది. అప్పుడు పైనుంచి చిన్న చిన్న చీమల్లా కనబడుతున్నారు. అది నాకు జరిగిన అనుభవం. సార్ షిరిడీకి సంబంధించి బాబాకు చాలా ఉంటాయి సార్. ఇవన్నీ ఒక మాటల రూపంలో. బాబా గారు మొట్టమొదట ఇక్కడ ఖండోబా గుడికి వచ్చినప్పుడు మహల్సాపతి బాబాను చూస్తూ ఆవో సాయి అని ఆహ్వానించాడు. ఆయనే కబీర్ దాస్ యొక్క దోహాలు బాగా చదివేవాడు. అందులో కబీర్ దాసు సాయిని భగవంతుడు అని పిలిచేవాడు. ఆ పదంతో మహల్సాపతి ఆవో సాయి అని ఆహ్వానించాడు. అప్పటి నుంచి బాబాను సాయిబాబా అని పిలిచేవారు. సాయిబాబా దగ్గరికి భక్తులు వచ్చినప్పుడు ఒక డాక్టర్ రాముని భక్తుడు ఆయన బాబా దగ్గరికి వచ్చినప్పుడు నేను దర్శనం చేసుకోను, బాబా మసీదులో ఉంటాడు, నేను రాను అంటే అప్పుడు తన స్నేహితులు వచ్చి బాబాను దర్శనం చేసుకోకుండామే మాతడు ఉత్తగరా అని చెప్పాడు. అప్పుడు మసీదుకి పోగానే అందరికంటే ముందు ఈ డాక్టర్ పోయి బాబా పాదాల మీద పడ్డాడు. పడవారికి వాళ్ళు అడిగారు, ఏం నువ్వు రానన్నావు కదా, ఎందుకు వచ్చావంటే ఇక్కడ ఉన్నది జానకి రాముడు, నాకు రాముడిగా దర్శనం ఇస్తున్నాడు, అందుకే నేను వచ్చి నా రాముడిని దర్శనం చేసుకున్నాను అని చెప్తాడు. ఇంకొకసారి బాలాబువా జోషి అని ఉంటాడు ఒక అతను, సదాశివ జోషి. ఆయన ఎంతో కాలం నుంచి బాబాను దర్శించాలని అనుకుంటాడు. కానీ ఆయనకు వీలుగాక ఒకసారి బాబాను దర్శనం చేసుకుందామని ఆయన వస్తాడు. వచ్చినప్పుడు బాబాను చూడగానే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తాడు. ఆయన ఆరాధించే దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఆయనకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇవ్వగానే ఆయన ఎంతో ఆనందంగా బాబాను సేవిస్తాడు. ఇంకొకసారి
నిమోన్కర్ అని ఒక భక్తుడు వస్తాడు, ఆంజనేయ స్వామి భక్తుడు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత బాబా దగ్గరికి వచ్చి బాబా సేవలోనే ఉంటాడు. ఆయన భోజనానికి తప్ప బాబాను విడిచిపెట్టి ఉండేవాడు కాదు. ఆయనకు సాక్షాత్ ఆంజనేయ స్వామిగా దర్శనమిస్తాడు. అప్పటి నుంచి ఆంజనేయ స్వామే మా సాయిబాబా అని ఆయన అనుకుంటాడు. అట్లనే రాధాకృష్ణ ఆమె పండరీపురం నుంచి వస్తుంది. ఆమెకు శ్రీకృష్ణుడు అంటే ఆరాధ్య దైవం. ఆమె సాయిబాబా లోపల కృష్ణుని చూస్తుంది. చూసి ఇతడే నా కృష్ణుడు అని బాబానే సేవిస్తూ ఉంటుంది. ఆమెకు బాబా ప్రతిరోజు ఒక చపాతి మాత్రమే పంపించేది, మళ్ళీ ఆమె ఏమీ తినేది కాదు. అలా ఆమెకు యోగశక్తులు వచ్చి ఆమె సూక్ష్మ శరీరం ద్వారా బాబాను దర్శించేది. ఆమె ద్వారకామాయికి రాకపోయేది, సూక్ష్మ శరీరం ద్వారానే బాబాను సేవించుకొని బాబాను సేవిస్తుండేది. ఇంకా దాసగను మహారాజ్, ఆయనే కృష్ణుని భక్తుడు, పండరీనాథన్ భక్తుడు. ఆయనే ఒకసారి 7 రోజులు నామం చేస్తాను బాబా, నాకు కృష్ణుడు దర్శనం ఇవ్వాలి అని చెప్తాడు. అంటే నువ్వు భక్తి శ్రద్ధలతో కనుక నువ్వు స్మరణ చేస్తే తప్పకుండా కృష్ణుడు వస్తాడు అని చెప్తాడు. 7 రోజులు నామం చేసిన తర్వాత బాబా దగ్గరికి వచ్చి, బాబా కృష్ణుడు నాకు కనిపించలేదంటే, ఇగో ఇదే కృష్ణుడు, నన్ను చూడు, నేనే కృష్ణుని అని చెప్తాడు. కానీ ఆయనకు ఆనందం కలగదు. ఆ రోజు కృష్ణుని ఫోటోలు వస్తే అది కొనుక్కొని దగ్గర పెట్టుకుంటాడు. ఆయనే రోజు 11 సార్లు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తాడు. ఆయనకు ఒకరోజు ప్రయాగ పోయి స్నానం చేయాలని అనుకుంటాడు. కానీ అప్పుడు బాబా ఏమంటాడు, ప్రయాగ ఇక్కడే ఉంది, ఇక్కడ లేకుంటే అక్కడ కూడా లేదు అని అంటాడు. అప్పుడు బాబా పాదాల నుంచి గంగా యమునలు 2 ప్రవహిస్తాయి. అప్పుడు ఆయన అక్కడనే నీళ్లు తీసుకొని చల్లుకుంటాడు. సాయినామము పెట్టిన ఖండోబా మందిరం అయితే ఇది. లోపలికి వెళ్ళి ఖండోబా మందిరానికి సంబంధించి బాబా ఏ విధంగా కొలువైనాడు అనే విశేషాలు అయితే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మనము. ఇది ఖండోబా మందిరము. ఇక్కడ ఉన్న మనకు బాబా ఇక్కడ నిలిచిన రూపంలో అయితే మనకు కనిపిస్తున్నాడు. ఖండోబా స్వామి ఇక్కడ మనకు వీళ్ళ కులదైవం అంట. అక్కడ వీళ్ళని ప్రదర్శించడం జరిగింది. షిరిడి అంటేనే మనకి ఎక్కడ చూసినా సాయిబాబా ప్రతిరూపాలు అయితే కనిపిస్తుంటాయి. ఈరోజు ఖండోబా మందిరంలోని మహల్సాపతి ఉన్న ప్రదేశానికి అయితే మనం వచ్చాము. బాబాకు అత్యంత భక్తుడైన మహల్సాపతి ఆవో సాయి అని చెప్పేసి బాబాను పిలవడము, అదే నామంతో సాయి నామకరణం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న మహల్సాపతి ఇతనే అన్నట్టు సాయి భక్తులు గుండెలు పెట్టుకొని సాయిని చూడడం జరుగుతుంది. గుండెల్లో ప్రతిరూపంగా సాయిని పూజించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాయి అనే నామకరణంతో ఈ సమస్త మొత్తం బాబా భక్తులను ఏలుతున్నట్టు, సమస్త మొత్తం ఏలుతున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రతి రూపాలు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు బాబా నిల్చున్న రూపంలో అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు బాబా. ఇంకా చాలా ప్రతిరూపాలు ఇక్కడ షిరిడి ఎక్కడ చూసుకున్నా కూడా ఈ బాబా ప్రతిరూపాలు అయితే మనకు దర్శనం ఇస్తాయి. కూర్చున్నట్టు, నిల్చున్నట్టు. ఇక్కడ షిరిడిలో బాబా అడుగులు నడిచిన ప్రతి ప్లేస్ కాబట్టి ఇక్కడ ప్రతి విషయాలు అయితే ఉంటాయి అన్నట్టు బాబా ప్రతిరూపాలు మనందరికి కనిపిస్తుంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళందరూ బాబా సన్నిహితులు. దత్తాత్రేయ డి రసానే, ముల్కర్, సుగున్ మేర్ నాయక్, ఎంవి అద్కర్, మహాదేవో సప్తనేకర్, పార్వతీబాయి సప్తనేకర్, మోరేశ్వర్ పార్దాన్, నానా సాహెబ్ కార్కర్, ఆర్ఎస్ నవాల్కర్, సుందర్రావు నవాల్కర్, బాలాసాహెబ్ బాటే, బాలాసాహెబ్ డియో, బావ్ సాహెబ్ దుమల్, దాదా సాహెబ్ పురందరే, दाजी साहेब अवस्थी, काका पुराणिक, त्रिंबक डी रसाने, सावित्रीबाई आर टेंडुलकर, मेघश्याम रागे, లక్ష్మణరావు నాయక్ వీళ్ళందరూ బాబా వీళ్ళ ఫోటోలు కూడా ఏర్పరచడం జరిగింది. ఇక్కడ బాబా తిరిగిన ప్రదేశం, బాబా ఎవరెవరితో మాట్లాడిండు, ఎక్కడెక్కడ నిద్రించిండు, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏ ప్రదేశంలో ఆయన పూజలు చేసిండు, ఏ ప్రదేశంలో దుని దగ్గర ఆయన చేసిన మహిమలు ఇవన్నీ కూడా ఇక్కడ ఫోటోల రూపంలో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇక్కడ మనకు ఇక్కడ మహల్సాపతి విగ్రహం ఏర్పరిచిన ప్రదేశంలో అయితే మనకు ఉన్నాయి. ఒకసారి ఇక్కడికి సంబంధించిన భక్తులను అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకున్నాం.
ఖండోబా టెంపుల్ కు సంబంధించి మరిన్ని విశేషాలు అయితే ఇక్కడ బాబా అత్యంత భక్తుడైన మన రత్నాజీ సార్ ఇప్పుడు పూర్తి వివరాలు చెప్పుకోబోతున్నాడు. అంటే ఇక్కడ వీళ్ళు చాలా మంది దాదాపు 200 మంది వరకు మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ ఏపీ తెలంగాణ నుంచి చాలా మంది రావడం జరిగింది. ప్రతి సంవత్సరం వస్తారంట షిరిడి సాయి సేవాదళ నుంచి. వాళ్ళని అడిగి ఇప్పుడు దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్, ఇక్కడ ఈ నామకరణము అంటే ఇక్కడ బాబా చాలా వరకు తిరిగి షిరిడి మొత్తం తిరిగి అని చెప్పేసి సార్, దాని గురించి మరిన్ని విశేషాలు. ఇది ఖండోబా మందిరం అంటారు. ఇది మన షిరిడి గ్రామం యొక్క గ్రామ దేవత. బాబా వారు మొట్టమొదటిగా ఈ ప్లేస్కి వచ్చారు. అంటే 11 సంవత్సరాలు బాలుడుగా వచ్చి తర్వాత మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు. అప్పుడు ఇక్కడ మహల్సాపతి గ్రామ పూజారిగా ఈ గ్రామ దేవతకి పూజారిగా మహల్సాపతి ఉండేవారు. మహల్సాపతి బాబా వారిని చూడగానే ఆవో సాయి అని అన్నారు. అంటే అప్పటి వరకు బాబాకి నామకరణం లేదు. మొట్టమొదటిగా సాయి అనే నామము ఇక్కడి నుంచే వినిపించింది. అది మహల్సాపతి ఆవో సాయి అన్నారు. అప్పటి నుంచే బాబా వారికి సాయి బాబా సాయి అనే నామకరణం ఇక్కడి నుంచే జరిగింది. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. ఇది గ్రామం యొక్క దేవత. దానివల్ల బాబా వారు ఇక్కడి నుంచి ప్రతిరోజు వచ్చారు. బాబా వారు నడయాడిన ప్లేస్లో నడుచుకుంటూ ద్వారకామాయి గ్రామంలో నుంచి వచ్చేవారు. ఈ చావడి ఎన్ని ద్వారకామాయి, చావడి, కుండ ఈ మార్గ ప్రదర్శనలు చేసేవారు. అంటే బాబా వారు ఎక్కువ పూజలకైతే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆయన నామం యొక్క చేస్తే సరిపోద్దని అన్నారు. నా నామం యొక్క చాలు అని అన్నారు. నా నామను ప్రేమతో ఉచ్చరించిన వారికి కష్టాలను నేను తీరుస్తానని బాబా వారు అన్నారు. ద్వారకామాయి ప్రత్యేకత ఏంటి సార్? ద్వారకామాయిలో బాబా వారు ఎక్కువ సేపు గడిపింది ద్వారకామాయిలోనే. ఎక్కువ ఆయన అక్కడ అందరితో సత్సంగాలు నిర్వహించేవారు. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారు, ద్వారకామాయిలోనే గడిపేవారు. అత్యంత ఆయన తల ఊపినమాట ఈ యొక్క స్తవన మంజరికే ఊపారు. ఆయనకి ఎన్ని గ్రంథాలు ఎన్ని రాసించినా ఆయన యొక్క ఆమోదం పొందిన గ్రంథం ఏకైక గ్రంథం ఈ యొక్క స్తవన మంజరి. ఇది మేము ఇక్కడ పారాయణం చేస్తాం ప్రతి ఆనవాయితీగా. ప్రతి పల్లకీ సేవకు వచ్చిన రోజుని ఇక్కడ ఆనవాయితీగా ఈ స్తవన మంజరి పారాయణం చేస్తుంటాం. ఇప్పుడు పారాయణం జరుగుతుంది. అంటే బాబా వారిని ఆర్తితో పిలవటం. ఈ పారాయణ యొక్క ఆవశ్యకత ఏంటంటే బాబా వారిని ఆర్తితో పిలవటం. ఆ ఆర్తి అనేది అందరిలో కూడా కనిపిస్తుంది. అంటే చాలా మంది వరకు పారాయణం చదివితే బాబా కనిపిస్తాడు అని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటే 100%. నాకు అన్ని బాబా కళల రూపంలో జరిగినాయి. రాత్రి కళలో ఏం చెప్తే అది తెల్లవారుజాము జరిగింది. అట్లాగా మా 2008లో బాబా వారు మా ఇంట్లో ప్రత్యక్షమయ్యారు విభూతి రూపంలో. అది నా జీవితాన్ని మలుపు తిప్పింది. బాబా విభూతి చల్లేస్తే ఆ బాబా ఆకారం వచ్చేసింది. విభూతిలో బాబా ఆకారం కనపడిపోయింది. ఆకారం బాబా వచ్చేసింది. నేను మామూలుగా చల్లాను, అది ఆ జల్లింది ఆకారం బాబా విభూతి వచ్చింది. అప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమాలు మనం స్టార్ట్ చేస్తాం. చెప్పాలంటే ఎన్నో టైం ఉంది. ఒక లీలలో అని కాదు, టైం సరిపోయింది. సాయి చరిత్ర అవుతున్నారు కదా సార్, దాని గురించి ఏమన్నా సాయి చరిత్ర బాబా వారిని యొక్క లీలలు కానీ ఆయన యొక్క భక్తులు ఆ రోజు భక్తుల యొక్క కథలతో కలిపి అది సాయి సచరిత్ర అయినది. అప్పుడు నిజంగా జరిగింది. అది సన్నిధులు చాలా ఉన్నారు. రేగే ఉన్నారు, బూటే ఉన్నారు, మహల్సాపతి, శ్యామ ఉన్నారు. వీళ్ళందరూ ఆ యొక్క భక్తుల కథలన్నీ దాంట్లో వస్తాయి. ఆ బాబా వారు ఆ భక్తులను ఎలాగ అనుగ్రహించారో ఆ సచరిత్ర రూపంలో నాకు రియల్గా జరిగింది. అయితే దాంట్లో ఒక అధ్యాయం ఉంది. 15వ అధ్యాయం రియల్గా జరిగింది నా లైఫ్లో. అంటే బాబా వారు ఏంటంటే ఒకటి ఏదైనా మనం వదిలేస్తే ఏదైనా ఒక కోరిక కానీ ఏదైనా జరుగుతుంది. అది నిజంగా 15వ అధ్యాయము చోల్కర్ కథ ఉంది. ఆ చోల్కర్ కథ నిజంగా జరిగింది. అని ఎంతో మంది జరిగింది, నాకైతే ప్రత్యక్షంగా జరిగింది. అది అధ్యయనంలో ఏముంటుంది సార్? అధ్యయనంలో బాబా వారు స్థిరమైన ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తారు. అప్పుడు నేను చేసినప్పుడు ఆ 15వ అధ్యాయం అప్పారావు గారు అని ఆయన మన ఆంధ్రదేశానికి సాయి వ్యాసగా చెప్పుకోవచ్చు. అంటే అలాగా వ్యాసకర్తలు అన్నీ తెలుసు. ఆయన అనుకోకుండా ఫోన్ చేసి ఈ గ్రంథం పారాయణం చేయి, నీకు మంచి ఫలితం వస్తుందంటే ఖచ్చితంగా 40 రోజులు చేస్తే వచ్చింది పారాయణం. ఖచ్చితంగా జరిగింది. అదే ఇప్పుడు చెప్పాను, నేను అనుకున్నవన్నీ జరుగుతాయి. అదేనండి, మన మనసులో ఏమనుకుంటే అది అవుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మకంతో చేయాలి. అయితే ఏంటి, ఇది
ఇది కాముటి బేరం కాదు. ఆధ్యాత్మికత అనేది కాముటి బేరం కాదు. ఇది ఇస్తే ఇది ఇస్తా అదేమి లేదు. మనం చేయాలి. అది తర్వాత ఫలితం ఎలా వస్తుందో అది సమాధి నుంచి బాబా భక్తులని ఆశీర్వదించారు. సమాధి నుంచి నా యొక్క ఎముకలు మాట్లాడనని ఉంటుంది. అది ఖచ్చితంగా కూడా జరిగింది. ఇది 2009లో ఒకసారి జరిగింది. ఇది ఆ రోజు సేజహారతిలో పాల్గొన్నానంటే రత్నాజీ వచ్చాడు అని అంటే నాకు వస్తాడని తెలుసు అని ఇద్దరు మాట్లాడుకుంటూ తెలిసింది. కానీ నేను తిరిగి మాట్లాడుతుంటే అక్కడ ఎవరు లేరు, అందరూ హిందీ వాళ్ళే. అప్పుడు నేను ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. అంటే మీతోటి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా జరిగింది. అది ఇక్కడే జరిగింది. నా సమాధి నుండే నాకు సమాధానం ఇస్తున్నాను. నా ఎముకలు మాట్లాడినని ఒక అధ్యాయంలో వస్తుంది. అది ఖచ్చితంగా జరిగింది. అది మా లైఫ్లో జరిగింది. చాలా ఎక్స్పీరియన్స్. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు శివసాయిరామ్ అండి. నా పేరు చాలా నాకు లైఫ్లో అయితే ప్రతిరోజు ఒక అనుభవం జరుగుతూనే ఉంటుంది. మెయిన్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే యాక్చువల్గా నేను బాబాకు ఒకసారి దర్శనంకి వచ్చా షిరిడీకి. అయితే నేను 2 రోజులు ఇక్కడ ద్వారకమాలో కూర్చొని పారాయణ చేసి వెళ్ళాను నేను. అప్పుడు నేను తిరిగి వెళ్ళేసరికి నాకు జాబ్ యాక్చువల్గా నాకు వచ్చిన ఆఫర్ లెటర్ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ స్థితిలో ఉన్నాను అనమాట. ఏంటి నీ టెంపుల్కి వచ్చి నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఇట్లా జరిగిందని నేను చాలా బాధపడ్డాను. నేను ఎన్ని సంవత్సరాల కింద సార్? ఇది 27 సంవత్సరాల క్రితం. పేరులో కూడా బాబా ఉంది సార్. మా ఇంటి పేరే సాయి అన్నట్టుగా అయిపోయింది. మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నది బాబా. మా ఇంట్లో 1955 నుంచి బాబా వర్షిప్ ఉంది మా ఇంట్లో. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా బాధపడతా ఉంటే 2 months తర్వాత మళ్ళీ నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఆ విధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యా. నా లైఫ్లో హైయెస్ట్ అచీవ్మెంట్ అంటే అదే అనుకోవచ్చు. నేను అనుకోవచ్చు. ఇంకా ఏమైనా మిరాకిల్స్ ఉంటే చెప్పండి సార్ జీవితంలో లైఫ్ డే టు డే మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి. మనం ఎంత విశ్వసిస్తే మనకు అంత అనుభూతి కలగజేస్తూ ఉంటాడు. కనిపించిరా సార్? కనిపించారంటే మన సంకల్పాన్ని బట్టి ఉంటుంది. అది కనిపిస్తానే ఉంటారు. మనకు నా అనుభవం మీద వారం రోజుల్లో బాబా చరిత్ర పారాయణం ఉంటుంది. ఆ పారాయణం పూర్తయ్యే లోపల ఒక్కసారి మనకు కనిపిస్తారని నాకు విశ్వాసం. అలా చాలాసార్లు నాకు జరిగింది అది ప్రాక్టికల్గా. ఇక్కడ ద్వారకమై దాని బ్యాక్ సైడ్ లో చావడి ఉంది. చావడి అంటే ఒక గ్రామంలోని ఒక రచ్చబండ అన్నట్టు. రచ్చబండకు సంబంధించి ఇక్కడ బాబా ఎలా ఉన్నాడు దాని విశేషాలు, పూర్తి విశేషాలు అయితే ఇక్కడ ఉన్న కొద్ది భక్తులను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. బాబా గారు మొదట ద్వారకామాయిలో వచ్చారండి. వేప చెట్టు కింద ప్రకటమయ్యారండి. అయితే అందరికి బాగా సేవలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు బాగా వర్షం అంతా బ్రహ్మాండంగా వర్షం కురిచింది. ఊరంతా బాగా పాడైపోయింది. బాబా గారు మాత్రం చెక్కు జరగకుండా చెట్టు కింద అక్కడే కూర్చున్నారు. అప్పుడేంటి ద్వారకామాయి అనేది బాగా పాతుపడిన బిల్డింగ్ అండి. అది అందరు బలవంతాన్ని తీసుకొచ్చి బాబా గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అప్పటి నుంచి ఆయన అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. తర్వాత అట్లా కొద్ది రోజులు ద్వారకామాయిని రిపేర్ చేయించడానికి ఈ చావడే దానికి బాబాని తీసుకొచ్చారు. అప్పటి నుంచి 2 రోజులకు ఒకసారి బాబా గారు ఇక్కడ నిద్రించేవారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉండవండి. బాబా గారు నిద్రించే స్థలం కాబట్టి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. మగవాళ్ళని మాత్రం ప్రవేశం పంపిస్తున్నారు కదా సార్ ఆడవాళ్ళని? పక్కన పంపిస్తారండి. బాబా గారు నివాసం ఉన్న స్థలంలోకి మగ ఆడవాళ్ళని పంపించారండి. మీకు అందుకని మీకు లేడీస్కు జెంట్స్కు సపరేట్గా ఇచ్చారు. లేడీస్ దాంట్లో బాబా నివసించే పడుకున్న ప్రదేశం ఉండదు కాదు. ఇది బాబా గారు ఎక్కడైతే మనం లేడీస్ ఉండే దాంట్లో ఏముంటది, బాబా జెంట్స్ ఉండే దాంట్లో ఏముంటది? జెంట్స్ ఉండే దాంట్లో బాబా గారు నివసించిన స్థలం మాత్రమేనండి. అందుకని అక్కడ బాబా గారికి వకీలు వాళ్ళ ధర్మంలో వకీళ్ళు నిద్రించే చోటికి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. అందువల్ల బాబా గారు అక్కడ నివసించే చోటికి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. పక్కన ఇంకో సపరేట్ కట్టి ఆడవాళ్ళకి పెట్టారు. ఇక్కడ బాబా గారు కేవలం నిద్రించేటప్పుడు తప్పితే వేరే కార్యక్రమాలు ఏం చేసేవారు కాదండి. ద్వారకమాయికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటాయి? బాబా గారు తన గురువు రూపాన్ని దునిలో వెలిగించుకొని బాబా గారు తన గురువు రూపాన్ని చూసుకుంటున్నారండి. ఆయన ఉన్నంతవరకు ఆ దునిని వెలిగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా దానికి అది కాకుండా ఆ ధర్మాన్ని పరీక్షించుకుంటూ మనం ఇప్పుడు ఆ దునిని కాపాడుకుంటూ ఉన్నాం. శిథిలమైన మసీదు అక్కడ బాబా గారు నివసించడం దానికి ద్వారకామాయి అని పెట్టారు. ద్వారకామాయి అంటే అన్ని మతాల వారికి అన్ని సంస్కృతికి అక్కడ నివసించడానికి అవకాశం ఉన్న దాన్ని ద్వారకామాయిని పెట్టారు. అక్కడ బాబా గారు ఇక్కడ మీరు చూస్తే ఒక రాయి మీద బాబా గారు ఫోటో పెట్టింటారు. బాబా గారు జీవించినంతకల్లా రాయి మీద కూర్చొని ఉన్నారు. ద్వారకామాయి గురించి అయితే నాకు తెలిసింది. అది
షిరిడీలోని ద్వారకామై బ్యాక్ సైడ్ లో చావడి ఉంటుంది. చావడికి ముందు భాగంలో బాబా భక్తుడైన బాబా అబ్దుల్ బాబా యొక్క సమాధి ఉంటుంది. సమాధికి సంబంధించి బాబాకు అబ్దుల్ బాబాకు ఉన్న అనుబంధాన్ని లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాము. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం సమాధి ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇక్కడ సమాధి ఆ రోజు నుంచి బాబా భక్తుడైన అబ్దుల్ బాబాకు సంబంధించి పూర్తి ఫోటోలతో సహా ఇక్కడ మనకైతే కనిపిస్తున్నది. ఇక్కడ లోపలికి ఎంట్రీ కాగానే బాబా అయితే ప్రత్యక్షమవుతాడు ఫోటో రూపంలో. ఇక్కడ అబ్దుల్ బాబాది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాబాతో పాటు 30 సంవత్సరాలు ఉన్న భక్తుడు అని చెప్పుకోవచ్చు, సహచరుడు అని చెప్పేసి అనుకోవచ్చు. అబ్దుల్ బాబా ప్రస్తుతం ఆయన ఉన్న నివాసంలో మనం అవుతున్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళతోటి మాట్లాడి దాని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. नमस्कार। बोलिए सर अबाउट बाबा एंड अब्दुल बाबा। सबसे पहली बात तो मैं सभी पूरे विश्व में जो साईं बाबा के चाहने वाले मानने वाले इनको दिल से गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं देता हूं और आपका शिरडी में स्वागत है। तो ये हाजी अब्दुल बाबा है, इनका ये रहने की जगह है, यहाँ वो रहते थे। साईं बाबा के ये परम भक्तों में से एक माने जाते हैं। साईं बाबा की इन्होंने निस्वार्थ भाव से दिलो जान से खिदमत की सेवा की और अपनी पूरी ज़िंदगी बाबा के सेवा में, खुदा के ज़िक्र में, नाम स्मरण में समर्पित की। ये अब्दुल बाबा यहाँ रहते थे तो ये 30 इयर्स उनके साथ में रहे और 36 इयर्स बाबा के समाधि की देखभाल भी करते रहे। वहाँ पर सेवा करना, फूल चढ़ाना, बाबा की जो दिए जलते थे उसको जला रखना, ऐसी बहुत से अहम जिम्मेदारियाँ बाबा के हिस्से में थी। तो द्वारका माई की साफ़ सफाई रखना, दिया बत्ती करना, और बाबा जैसे लेंडी बाग में जाते थे वहाँ तो मट्टे का जो घड़ा होता था उसको घड़े को पानी से भरना, तो ये सब काम बड़े निस्वार्थ भाव से दिलो जान से अब्दुल बाबा किया करते थे। ये हमारे परदादा है, मैं 4th जनरेशन हूँ अब्दुल बाबा का, और ये हमारे ग्रैंड पेरेंट्स हैं। तो इनकी शादी साईं बाबा ने 1911 के करीब में करवाई, ऐसे साई चरित्र में भी जिक्र है। जैसे बाबा, इनका बाबा खान नाम था और इनका रासद भी नाम था। तो जैसे बाबा अब्दुल बाबा, मैं ग्रेट ग्रैंड सन हूँ अब्दुल बाबा का। जी। तो साईं बाबा अब्दुल बाबा को प्यार से कौवा बुलाते थे, तो वो काफ़ी उनके दिल के करीब भी रहे और उनके बताए हुए, साईं बाबा के बताए हुए रास्तों पर ही अब्दुल बाबा ने अपनी ज़िंदगी न्यौछावर की, उनके कहने के मुताबिक ही वो अपनी ज़िंदगी गुजर बसर करे। तो उनकी काफ़ी सारी कीमती चीज़ें यहाँ रखी हुई भी है। उनके वस्त्र है, बाबा के जो शब्द वचन थे या जो भी, बाहर से आप देख सकते हैं उस चीज़ को। नहीं वैसे खुलता नहीं उसमें। ये कुरान शरीफ है जो बाबा के पास में बैठ के अब्दुल बाबा पढ़ा करते थे। हाँ, ये कुरान शरीफ है ना जो बाबा अक्सर उनको पढ़ने लगाते थे। रैंडमली कोई भी चैप्टर ओपन करके अब्दुल बाबा को ही पढ़ने लगाते थे। तो जैसे वो जो भी बाबा उनको स्पिरिचुअल गाइडेंसेस करते थे वो लिखा भी करते थे। ये उसमें उस समय के 137 पेजेस अब्दुल बाबा ने लिखे हुए हैं। इसमें सभी तरह के, सभी मज़हब के स्पिरिचुअल टीचिंग्स उसमें महफूज रखे हैं आज भी। ये भिक्षा पात्र जैसे बाबा की तरह वो भी भिक्षा मांगकर खाया करते थे। वैसे उनके सभी बताए हुए रास्ते पे अपनी ज़िंदगी अब्दुल बाबा ने कुर्बान की है। उनके कुछ ओरिजिनल फोटोग्राफ्स भी आपको यहाँ नज़र में आएंगे। जैसे देखिए बाबा उनको कुरान पढ़ते हुए सुन रहे हैं, ऐसी एक खूबसूरत पेंटिंग यहाँ दर्शाई हुई है। ये अपनी उनकी कुछ ओरिजिनल तस्वीरें हैं जो आप यहाँ देख सकते हैं। ये पुरानी तस्वीरें बाबा के समाधि की, जहाँ देखिए बैठे हुए अब्दुल बाबा है जो उनकी समाधि की देखभाल कर रहे हैं, वहाँ फूल चढ़ा रहे हैं। हाँ, ये उनके these are the clothes. His writings are there and all other important instruments. Whatever Abdul Baba used are kept over there. Huh? This one is Bhiksha Patra and it was a stick. उनके पास रहती थी अक्सर। गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं आपके चैनल के माध्यम से जो लोग जुड़े हुए हैं। आप जहां पर अभी हैं वो अब्दुल बाबा जी की जगह है। बाबा यहां पर रहा करते थे और कभी कभी साईं बाबा भी यहां पर आके बैठा करते थे उनके साथ में। अब्दुल बाबा बहुत प्रमुख भक्तों में से रहे हैं। राधा कृष्ण माई जो हुई उनके बाद में, राधा कृष्ण माई की समाधि के बाद में बाबा जिन जिन रास्तों से जाया करते थे उन रास्तों का सफाई का जो काम था वो अब्दुल बाबा की सुपुर्द था। तो बाबा के आने से पहले वो साफ़ सफाई करके रखा करते थे और बाबा जी की समाधि के बाद में भी उनकी समाधि पर
जो पुष्प अर्पण की परंपरा है उन्होंने चालू रखी थी, और ये परंपरा उनके परिवार के सदस्य आज भी जारी रखे हुए हैं। 9:40 से 9:45 9:50 का जो समय होता है, इस समय में उनके जो वंशज हैं वहाँ पर जाकर के फूल जो है अर्पण करते हैं, इत्र अर्पित करते हैं बाबा जी की समाधि पर। तो इस तरह से ये बहुत परम भक्त हुए हैं अब्दुल बाबा साईं बाबा के।